డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి ఇప్పుడు శ్రీ గురురాజా ఇంగ్లీష్ మీడియం స్కూల్ తరఫున 200 అడుగులతో కూడినటువంటి జాతీయ పతాకంతో మార్కెట్ యార్డ్ నుంచి మున్సిపల్ ఆఫీస్ వరకు ర్యాలీ నిర్వహిస్తున్నారు. మంగా జాలల్ఫోన్ గారికి అందజేస్తున్నారు. వారికి హృదయపూర్వక ముందుగా 76వ గణతంత్ర ఈ ఈవెంట్ ఆర్గనైజ్ చేసిన మీ స్కూల్ వాళ్ళకి ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ చెప్పాలనుకుంటున్నాను. మీరందరూ కూడా కాన్స్టిట్యూషన్ వాల్యూస్ అంటే జస్టిస్, ఈక్వాలిటీ, లిబర్టీ ఇలాంటివన్నీ మీరు కనుక ఇంబైట్ చేసుకుంటే యూ విల్ బికమ్ వెరీ వెరీ గుడ్ సిటిజన్స్ అనమాట. మీ సోషల్స్ చెప్తున్నారు కాన్స్టిట్యూషన్ అంటే ఏంటి, కాన్స్టిట్యూషన్ వాల్యూస్ అంటే ఏంటి అని చెప్పి. యూజువల్లీ ఇలాంటి వాటి మీద ఎవరు అంత డిస్కస్ చేయరు. బట్ ఒక కాన్స్టిట్యూషన్ డేని సందర్భించుకొని మీకు వాటి పట్ల అవేర్నెస్ క్రియేట్ చేయడం చాలా మంచి ఇనిషియేటివ్. మీకు కూడా ఒక రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. ఏంటంటే మీ పేరెంట్స్ కనుక ఎవరైనా హెల్మెట్స్ లేకుండా బైక్స్ నడపడం అలాంటివి ఏమైనా చేస్తున్నా కూడా మీరు వాళ్ళకి చెప్పాలి, ఇలా హెల్మెట్ లేకుండా నడపకూడదు, హెల్మెట్ లేకుండా బండి తీసుకెళ్ళకూడదు. మీరు అవేర్నెస్ క్రియేట్ చేసే స్టేజ్లో ఉండాలి. సో రిపబ్లిక్ డే సందర్భంగా రేపు రిపబ్లిక్ డే సందర్భంగా ఈరోజు మా గురురాజా స్కూల్ విద్యార్థులు ఒక 100 మీటర్స్ ఫ్లాగ్స్ తోటి దాదాపుగా 1000 మంది ఒక ర్యాలీ చేశాము. మేడం ఐపీఎస్ మేడం గారు, అదేవిధంగా ట్రాఫిక్ సిఏ వాళ్ళు అందరూ కూడా వచ్చారు. సో ఈ యొక్క ర్యాలీ మార్కెట్ యార్డ్ నుంచి మున్సిపల్ ఆఫీస్ వరకు జరిగింది. దాదాపుగా 1000 మందితోటి అందరి కోఆపరేషన్ తోటి ఈ ర్యాలీ చాలా బాగా జరిగింది. మెయిన్గా మేడంకి ప్రియాంబుల్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ కూడా మేము ప్రజెంట్ చేశాము.